వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. చాలా కాలం నుంచి చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్నారు. దానిపైన మళ్ళీ అది రీపే చేయక ఆ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండ్ కొంతమంది లోన్లు తీసుకుంటారు, ఆ లోన్లు కట్టరు. అండ్ ఫైనాన్స్ తీసుకుంటూ ఉంటారు బై హ్యాండ్, సో అవి కూడా కట్టరు. అంటే ఇట్లా అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి కేసెస్ చాలా చాలా పెరిగిపోతూ ఉన్నాయి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే ఫస్ట్ ఒకటి ఏంటి అంటే మనకు సమాజంలో ఈ క్రెడిట్ కార్డ్స్ లోన్ తీసుకొని కట్టని వాళ్ళు ఎక్కువైపోయారు అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. అది ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే ఏ వ్యక్తి కూడా లోన్ తీసుకున్న తర్వాత కట్టద్దు అని ఎవ్వరు అనుకోరు. ఓకే, ఎందుకంటే ఏంటంటే నువ్వు క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ తీసుకున్న తర్వాత కట్టకపోతే నీ సిబిల్ అనేది ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ సిబిల్ ఖరాబ్ అయిన తర్వాత నీకు ఫ్యూచర్లో ఏ రకమైన లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఎవరి దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎప్పుడు రావు. బ్యాంక్ నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ రావు. రెండోది ఏంటంటే చాలా సందర్భాలలో జాబ్ ఇవ్వాలన్నా, ఓకే, తర్వాత పెళ్ళిళ్ళకు, తర్వాత చాలా విషయాలకు సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నారు. ఇలా సిబిల్ ఎట్లుంది అనేదాన్ని కూడా చెక్ చేస్తున్నారు. కొన్ని రకమైన కాంట్రాక్ట్లు చేసేటప్పుడు కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఏదన్నా ఒక కంపెనీతో మనం టైప్ కావాలనుకున్నప్పుడు కూడా వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుంది అనే దాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి సిబిల్ చూస్తున్నారు. కాబట్టి అందరూ ఎగ్గొడుతున్నారు అనేది అవాస్తవం. సమాజం అన్న తర్వాత ఒక 100 మంది ఉంటే ఆ 100 మందిలో ఒక ఇద్దరికో ముగ్గురికో నలుగురికో ఫైనాన్షియల్ ఇబ్బంది ఎదురవుతాయి. వాళ్ళు మాత్రమే కట్టకుండా ఉండిపోతారు. వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది అంటే ఏంటంటే ఇక చావటము తప్ప వేరే మార్గం లేదన్నప్పుడు కట్టకుండా ఉంటాం. వాళ్ళు కట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తారు. ఎందుకంటే నేను కొన్ని లక్షల కేసులు చూసిన. లోన్లు కట్టడం కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్ళని, బంగారం అమ్ముకున్న వాళ్ళని, ఇండ్లు అమ్ముకున్న వాళ్ళని, జీతం మొత్తం అటే పెట్టి ఉపవాసం ఉన్న వాళ్ళని కూడా చాలా మంది చూసిన నేను. వాళ్ళు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత వరకు కట్టడానికి ట్రై చేస్తారు. ఇక మొత్తానికి ఇక కట్టలేము అన్నప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఆ పర్సంటేజీ నాకు తెలిసి ఒక 5% మించదు. అసలు 5% అసంభవం. ఎందుకంటే ఎవరి కాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ని, ఇప్పుడు మనిషికి హెల్త్ ఎట్లనో మనిషికి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా అంతే. ఎవరి కాళ్ళు చెడగొట్టుకోరు. ఎవడైనా ఫైనాన్షియల్ హెల్తీ ఉంటేనే వాడు హెల్తీగా ఉంటాడు, వాని కుటుంబం హెల్తీగా ఉంటుంది, సమాజంలో హోదా ఉంటుంది. ఎవ్వరు కావాలనుకొని ఫైనాన్స్ మొత్తం వాళ్ళు చెడగొట్టుకొని అప్పుల పాలైపోయి అందరిని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ బతకాలనుకోరు ఎవరు. కాబట్టి మనం చాలా సందర్భాల్లో ఏం చెప్పినామంటే ఏంటంటే ఫైనాన్స్ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కరి జీవితంలో 100% వస్తుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో ఫైనాన్స్ పరంగా ఇబ్బంది అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. కాకపోతే వాళ్ళ కుటుంబంలో ఉండే పరిస్థితులు, వాళ్ళని కాపాడే వ్యక్తులు, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉండే సమాజంలో ఉన్న రెస్పాన్స్ని బట్టి వాళ్ళు ఎంత తొందరగా రికవరీ అవుతారు అనేది మనం వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాల మీద, వాళ్ళ ఉన్న కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రపక్కన ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు లాసండి అనుకో, రపక్కన ఇంట్లో ఇచ్చేటోళ్ళు ఉంటారు, అర్థం చేసుకొని, ఓకే, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు, లేదా రపక్కన బ్యాంక్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకే ఇన్కమ్ ఉంటే రకరకాల సోర్స్ ద్వారా వాళ్ళు రికవరీ అవుతారు. ఓకే, కాబట్టి ఎవ్వరు కూడా ఫైనాన్స్ తీసుకొని ఎగ్గొట్టాలని నాకు తెలిసి ఎవ్వరు కూడా ఈ దేశంలో అనుకోరు. వాడు ఫైనాన్స్ తీసుకొని లేకపోతే ఎగ్గొట్టాలి అనుకున్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే వాడు ఎంత కట్టలేని పరిస్థితులు ఉన్నాడు అనేదాన్ని మనం అర్థం చేసుకొని అవసరమైతే వాళ్ళకి సాయం చేసి, అవసరమైతే వాళ్ళకి ఆ క్రైసిస్ నుంచి బయటపడటానికి సాయం చేసి మనం నిలబడ్డాం అనుకో, అప్పుడు వాడు హ్యాపీగా ఉంటాడు, మనం హ్యాపీగా ఉంటాం. ఎక్కువ నీకు ఫైనాన్స్కి సంబంధించిన హత్యలు, ఆత్మహత్యలు ఎప్పుడు జరుగుతాయి అంటే ఏంటంటే వాళ్ళు ప్రెషర్ తట్టుకోలేనప్పుడు జరుగుతాయి. సమాజం నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ ఆ ప్రెషర్ వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి అంత కెపాసిటీ ఉండదు. ఆ కెపాసిటీ లేనప్పుడు ఏమైందంటే వాళ్ళు భయపడిపోయి, సమాజం కోసం భయపడిపోయి రకరకాల భయాలతో ఏంటంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడము లేకపోతే చంపడం చేస్తుంటారు. ఓకే, అటువంటి పరిస్థితిని కల్పించేది ఎవరు? సమాజమే. సమాజమే కల్పిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తికి 10 మంది అప్పులో ఉన్నారు అనుకుందాం. 10 మంది ఒకటిసారి మీద పడితే ఏం నుంచి ఇస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ఒక వ్యక్తిని నువ్వు అప్పు అడుగుతున్నావు అంటేనే వాని ఆర్థిక పరిస్థితి బాగాలేదని. కాబట్టి ఒక వ్యక్తికి నువ్వు అప్పిచ్చే ముందు వాని ఆర్థిక పరిస్థితి ఎట్లుంది అనేది చెక్ చేసుకొని తర్వాత ఇవ్వాలి. కరెక్ట్. ఎక్కువ ఫైనాన్స్లలో లాస్ అయ్యేది ఎక్కడ చెప్పనా? అధిక ఇంట్రెస్ట్ రేట్లు.
₹5కి, ₹10కి, ₹6కి, ₹4కి వీడు అవసరాన్ని దాటడానికి ఎంతకు కొంతకు తెచ్చేసుకుంటాడు ఫస్ట్. వాడు కూడా ఏం చేస్తాడంటే అబ్బా ₹4 ₹5 కానీ వాడు కూడా ఇచ్చేస్తాడు. అది 2, 3 నెలలు 4 నెలలు ఇస్తారు, తర్వాత ఇద్దరు చేతులు ఎత్తేస్తారు. కాబట్టి మనిషికి మనం హెల్త్ అయితే ఎట్లా చూసుకుంటామో ఫైనాన్షియల్ హెల్త్ కూడా అట్నే చూసుకోవాలి. కరెక్ట్ ప్లానింగ్ చేసుకోవాలా, ఎంత వస్తుంది, ఏం చేయగలుగుతాము, ఏం చేయలేము అనేది తెలుసుకోవాలి. తెలుసుకొని దాని మీద ప్రయోగాలు చేయాలి. దానిపైన కరెక్ట్ చెప్పడానికి ఎవరు ఉండరు. ఎక్కువ ఫైనాన్షియల్ లాస్ అనేది ఈ ఇంట్రెస్ట్లు కట్టడంతో, ఇక్కడ పైసలు అక్కడ తెచ్చి, అక్కడ పైసలు ఇక్కడ తెచ్చి, ఇది అటు వాటి ఇటు మార్చడంతోనే ఫైనాన్షియల్ లాస్ అవుతుంది. నువ్వు కాన్స్టెంట్గా ఒకళ్ళ దగ్గర కరెక్ట్ తెచ్చుకొని దాన్ని కరెక్ట్ ఉపయోగించుకొని కట్టుకుంటే ఫైనాన్షియల్ లాస్ అనేది ఉండదు. కాబట్టి ఏం చెప్తున్నా ఏంటంటే క్రైమ్ అనేది కుటుంబాలలో విపరీతంగా పెరిగిపోయింది. ఇది అందరు గమనించాల్సిన విషయం. ఓకే, స్పందించే గుణము మనిషిలో తగ్గిపోయింది. ఎందుకంటే ఇంట్లో ఎంత సాధారణం అయిపోయిందంటే ఇంట్లో ఎవరైనా చంపేస్తే దాని ఇట్లా పేపర్ తిప్పేస్తున్నారు, లేకపోతే స్క్రోలింగ్ చేసేస్తున్నారు తప్ప స్పందించడం లేదు. అరే ఒక తల్లిని చంపడం ఏంది, ఒక తండ్రిని చంపడం ఏంది, ఒక బిడ్డని చంపడం ఏంది, భార్యను చంపడం ఏంది, భర్తను చంపడం ఏంది. సమాజం మీద ఎవరికి భయం లేకుండా అయిపోయింది. సమాజాన్ని కేర్ చేయకుండా అయిపోయింది. ఇవి చదివిన వ్యక్తులను స్పందిస్తారా, దాన్ని ఆపడానికి ఏమైనా ట్రై చేస్తారా అంటే అది కూడా లేదు. పనికి మాలిన వాటికైతే స్పందిస్తూ ఉంటారు, విపరీతంగా స్పందిస్తారు, విపరీతంగా స్పందిస్తారు. అదే నేను ఏదన్నా మంచి మాట చెప్తే కింద కామెంట్లు వేసి నన్ను ఆడుకుంటాం, విపరీతంగా ఆడుకుంటాం దాన్ని. అదే కదా. కానీ మరి దాంట్లో ఎంత వాస్తవం ఉంది, ఏముంది, మరి బంధాలన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఈ చంపుకోవడాలు అనేవి కుటుంబాలు ఎందుకు వచ్చినాయి, నాకైతే కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఒక వ్యక్తిని చంపడం కానీ ఇంట్లో చంపడం ఏంది, వేరే ఏదైనా యుద్ధమో జరిగింది, లేకపోతే పగోడు ఉన్నాడు, వాడు ఎవడో మనకు సంబంధం లేదు, లేకుండా ఇబ్బంది పెట్టిందంటే అది ఒక అందం ఉంటుంది. కానీ తెల్లవార్లు మన కళ్ళ ముంగట పెరిగిన వ్యక్తులను, మనం కలిసి ఒకటే ఇంటి కింద జీవించే వ్యక్తులను, కలిసి బతికే వ్యక్తులు చంపుకోవడం ఏంది. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్యలో ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం చెప్తున్నా. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల దగ్గరికి ఎక్కువ సార్ నాకు డౌట్ వస్తుంది సార్ చంపేస్తామని వస్తున్నట్టు ఎక్కువ వీళ్ళు చాలామంది. ఇంట్లో పోయి నిద్రపోవాలంటే భయం అవుతుంది సార్, నిద్రపోయినప్పుడు చంపేస్తామో సార్ అనేటోళ్ళు భర్తలు భార్యలు ఇద్దరు వస్తున్నారు. చంపేస్తున్నామో సార్ అనేటోళ్ళు బాగా మంది వచ్చి సార్ ఏదో ఒకటి చేయండి సార్, ఫస్ట్ విడుకుంటాం సార్, ఏదో ఒకటి చేయండి సార్ బతికినట్లు చాలామంది వస్తున్నారు. అంటే సమాజంలో కుటుంబంలో భార్యకు భర్తకు మధ్యలో ఏదైనా గొడవైనప్పుడు చంపేస్తారేమో అనే భయం పెరిగిపోయింది చాలా మంది. అవి జరిగినాయి కూడా కదా, జరుగుతున్నాయి కదా, కాన్స్టెంట్గా జరుగుతున్నాయి. కాబట్టి వాటితోని అలా బిహేవియర్తోని వేసేస్తారేమో అనే భయానికి చాలా మంది వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటారు. నిజంగా ఇంట్లో నేను నిద్రపోలేకపోతున్నా సార్, నా పక్కన నిద్రపోయినప్పుడు ఏమైనా చేస్తానని భయం అవుతుంది సార్ అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ గత ఒక 6 months నుంచి అయితే మాకు తాకిడి బాగా పెరుగుతుంది. నేను రిటర్న్ చెప్తున్నా కదా, ఈ చంపేస్తారేమో భయంతోనే నాకు రోజు 2-3 కేసులు వస్తున్నాయి, భార్యలు కానీ భర్తలు కానీ. అలా బిహేవియర్ అట్లుంది సార్, ఇట్లుంది సార్, తాగుతాడు సార్, రాత్రి కొట్టి చంపేస్తాడు, భయం నిద్రపోతాను లేదు సార్ అనేటోళ్ళు మస్తు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది సీరియస్గా. దీన్ని ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఈ క్రైమ్ని, కుటుంబంలో పెరిగే క్రైమ్ తగ్గించకపోతే ఇక ఎవరిని చంపుకుంటారో, దేన్ని చంపుకుంటారో, ఎందుకు చంపుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతున్నది దేశంలో. ఈ చంపేదాంట్లో మళ్ళీ దేంట్లో లాజిక్ చచ్చలేదు. చంపేదాంట్లో చచ్చిపోవట్లో లాజిక్ లేదు. చిన్న చిన్న రీజన్స్కి. మొన్న అయితే ఒక జోక్ అయితే సార్, నాకు అది నవ్వాలన్నా ఏడవాలన్నా కూడా నాకు అర్థం కాదు. 2 సంఘటనలు జరిగినాయి. పిల్లి చచ్చిపోయిందని ఆత్మహత్య చేసుకున్నాను. డాక్టర్ కదా. పిల్లి చచ్చిపోయిందని 2 వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారట. 2 సంఘటనలు, వేరు సంఘటనలు. అదే కదా. నన్ను అడిగితే నేను వేరే పిల్లి ఇస్తాను ఏమో చేసి. మనిషి ఎప్పుడు కూడా మానసికంగా బలహీనుడైనప్పుడే, మనిషి ఎప్పుడు సింపుల్ లాజిక్, లైఫ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఓకే, మనిషి ఎప్పుడైతే మానసికంగా బలహీనుడవుతాడో అప్పుడే నేరం చేస్తాడు. ఓకే, అప్పుడే చచ్చిపోతాడు లేదా చంపేస్తాడు. బలహీనపడ్డప్పుడే. కరెక్ట్. వాడు మానసికంగా బలంగా ఉన్నాడు అనుకో, వాడు పోరాడతాడు, విజయం సాధిస్తాడు, వాడు అందరినీ కాపాడుకుంటాడు. కాబట్టి కుటుంబంలో క్రైమ్ తగ్గాలి అంటే కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తులని మనం మానసికంగా బలవంతులను చేయాలి.
ఓకే, నా కోసం ఒకరు ఉన్నారు అనే ఫీలింగ్ కల్పించగలిగితే కుటుంబంలో క్రైమ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు లేనిదే మానసిక బలం కదా, అసలు ఇన్ని ఇష్యూస్ కి రీజనే మానసికంగా మానసికంగా బలంగా అందరూ లేకపోతే బలహీనులే. చెప్తున్నా, మానసికంగా ఎవరు లేరు అనే ఫీలింగ్ వచ్చేస్తే వాళ్ళకు అంతే సింపుల్. ఎవరు లేనప్పుడు నాకు ఎవరున్నాడు బొంగు వేసేస్తే ఏంది సస్తే ఏంది అన్న టైప్లో వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మరి ఈ మానసిక బలహీనతకి రీజన్ ఏంటి? కుటుంబాల మధ్యలో ప్రేమలు తగ్గిపోవటం, ఆప్యాయతలు తగ్గిపోవటం, కుటుంబ సభ్యుల మధ్యలోనే మనకు ఫైనాన్షియల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరగటం. అర్థమైందా? అన్న తమ్ముడు అక్కో చెల్లో తండ్రి కొడుకు ఉంటే సడన్గా కొడుకు ఏదైనా అడిగితే తండ్రి ఇవ్వకపోవటం, తండ్రి ఏదైనా అడిగితే కొడుకు ఇవ్వకపోవటం. ఓకే, అంటే నమ్మకాలు లేకపోవటం ప్రధానంగా. ఒక 50 లక్షలు ఇస్తే కొడుక్కి వాడు ఏం ఖరాబ్ చేస్తున్నాడని ఇవ్వకుండా నేను దాచుకొని నేను చచ్చేంత వరకు పెట్టుకుంటాను. ఇది చచ్చిన తర్వాత 50 లక్షలు వాడేం చేద్దాం నువ్వు. వానికి నేర్పించాల్సింది నేర్పించి వాని దగ్గర ఉండి వాడు దేనికి అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు, ఏందనేది వానికి ఒక మంచి గుణాలు నేర్పించి వాని వెనక నిలబడి నువ్వు వానికి పని చేసి నిరూపించుకోమని చెప్తాను నేను. అది చేయకుండా సింప్లీ బ్లైండ్లీ రిజెక్షన్ చేసేస్తారు. ఏదన్నా బ్లైండ్లీ రిజెక్షన్ చేసినప్పుడు ఏమైందంటే దాని నుంచి అసంతృప్తి పెరుగుతుంది, దానివల్ల క్రైమ్ పెరుగుతుంది. ఒకప్పుడున్న ఆ బలం, మానసిక బలం ఏంటి, ఇప్పుడు లేనిది ఏంటి అసలు? నేను ఇప్పటికీ కొన్ని లక్షల సార్లు చెప్పిన, నీ దగ్గర డబ్బున్నా ఇంక ఏదున్నా కూడా నువ్వు విజయం సాధించలేవు. నువ్వు విజయం సాధించాలా, లేకపోతే లైఫ్లో సెటిల్ కావాలా, లైఫ్ని ఆనందంగా గడపాలి అంటే నీ దగ్గర ఎంతమంది ఉంటే ఓకే నీ విజయం అంత స్థాయికి ఎదుగుతుంటుంది. సింప్లిఫై. డబ్బు అవసరం లేదు, ఓకే, ఏం అవసరం లేదు. నీతోని ఎంతమంది నిలబడ్డారు నీతోని అంటే నువ్వు ఎంతమందిని నీ జీవితంలో సంపాదించుకున్నావో అదే నీ బలం, అదే నీ విజయం, అదే నీ సంతోషం. అంటే నీ పేరు చెప్పితే ఎంతమంది పాజిటివ్గా స్పందిస్తారు అంతే. అది కనుక మనం పాటించినాం అంటే నీకు ఏం అవసరం లేదు, జీవితాన్ని అసలు రూపాయి లేకున్నా కూడా ఎంజాయ్గా గడిపేస్తావు. ఒకరు ఉన్నారు అనే భావన మనిషికి 1000 రెట్ల బలాన్ని ఇస్తుంది. దాన్ని సంపాదించుకోవడానికి ట్రై చేయండి తప్ప ఎప్పుడు ఎదుటని ఏం చేయాలా, మోసం చేయాలా, నాశనం చేయాలా, వాడిని ఇబ్బందులు పెట్టాలి, వాడు అట్లా చేస్తున్నాడు, వీడు ఇట్లా చేస్తున్నాడు, ఇవి ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, ఇది కాదు జీవితం. తప్పు అందరం చేస్తాం. ఆ తప్పు చేసినప్పుడు కూడా క్షమించగలిగి వాడిని దగ్గర తీసుకోవాల్సిన జీవితం అంటారు. సూపర్ చెప్పారు, థ్యాంక్ యూ. నేను ఏదైనా సూపర్ చెప్తాను.